హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అజయ్ క్రియేషన్స్. నేనైతే నా హెయిర్ చూస్తున్నారు కదా ఎంత సన్నగా అయిపోయిందో. ఇంతకుముందు అయితే ఇంత పొడుగు ఉండేది, ఇంకా కట్ చేసేసరికి అంతవరకు వచ్చింది. ఇంకా అయినా కూడా హెయిర్ కట్ అయిపోతూనే ఉంది. ఇంకా నేను దీనికి ఏం చేయాలనేసి ఇంతకుముందు మా జేజమ్మ ఉన్నప్పుడు మాకు అయితే రెమెడీ చెప్పేది. ఎప్పుడైనా మీకు ఆ రెమెడీ ఏంటనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మాకు ఎప్పుడైనా మా అమ్మ చూపించేది. ఇప్పుడు చూడండి, మేము ఒక బాటిల్ చూపిస్తున్నాను కదా, ఇదైతే నేను విడిగా మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఆయిల్ అనేది తెల్ల కొబ్బరితోని తయారు చేసింది. ఎర్ర కొబ్బరితో అయితే అంత బాగోదు, ఆయిల్ స్మెల్ వస్తుంది దగ్గరగా. సో అందుకని తెల్ల కొబ్బరితోని తయారు చేసి నూనెను అయితే నేను తీసుకున్నాను. అండ్ గుప్పెడు మందార పూలు, గుప్పెడు మందార ఆకులు, అండ్ గుప్పెడు కరివేపాకు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయ పైన మనకి ఎండిపోయిన పొట్టు ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అదే ఎందుకు తీసుకోవాలంటే మనం ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే హెయిర్ అనేది స్మెల్ వస్తుంది. ఎండిపోయిన పొట్టు అనుకోండి, స్మెల్ అనేది రాదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనము అందులో ఇంకొక 2 స్పూన్స్ నువ్వులు అండ్ మెంతులు 2 స్పూన్స్ తీసుకోవాలి. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ మీద ఒక రాతండి గిన్నెలో మాత్రమే వేడి చేసుకోవాలి. నార్మల్ స్టీల్ అలాంటి వాటిలో వేసుకోవద్దు, రాతండి గిన్నెలోనే చేయాలి. చూసారు కదా, నేనైతే ఆయిల్ మొత్తం వంపేసాను. అండ్ కాసేపు హీట్ అయ్యే వరకు కొద్దిగా లైట్గా మనం చేయి పెడితే మనకి పైన ఇట్లా హీట్ రావాలి. అండ్ లైట్గా ఇక్కడ చూస్తున్నారు కదా బబ్లింగ్స్ లాగా వచ్చాయి కదా, అదే విధంగా బబ్లింగ్స్ వచ్చేలాగా చూడాలి. చూసారు కదా, బబ్లింగ్స్ అనేవి ఎక్కువగా అయిపోయాయి. అందులో 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ మెంతులు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ సరికి నేను ఇందాక మందార పూలు చెప్పాను కదా, ఒక్కొక్కటిగా తీసుకోవాలి. అవి ఎలా మరుగుతున్నాయో చూడండి. వేయగానే నేను ఉన్నవి కూడా మొత్తం వేసేసాను. అండ్ అది చూస్తున్నారు కదా, చెంచాతోని కొద్దిగా, అంటే మరీ మాడే వరకు కలపొద్దు, అవి కొద్దిగా దగ్గర అయ్యే వరకు కలపాలి. తర్వాత కరివేపాకు, తర్వాత మందార ఆకులు వేసేసి కలుపుతూనే ఉండాలి. ఇలా ఎందుకు కలపాలంటే మన గిన్నెకి చుట్టుపక్కల పడుతుంది. అండ్ నెక్స్ట్ మన అంత పడుతుంది కాబట్టి హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ మనం అనేది అవి చూసుకుంటూ ఉండాలి. అండ్ అవి కొద్దిగా దగ్గరికి అయిపోయాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ పొట్టు కూడా నేను వేసాను చూడండి. ఉల్లిపాయ పొట్టు వేసాను కదా, చూసారా, లాస్ట్లోనే వేయాలి. ఎందుకంటే అది ముందే వేసామంటే పల్చగా ఉంటుంది కాబట్టి మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని నేను లాస్ట్లో అయితే తీసుకున్నాను. లాస్ట్లో వేయడం వల్ల అంత దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ ఏం రాదనుకోకండి. అది వేసాక కూడా మనం ఇంకొక పావు గంట పైనే మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది, బాయిలింగ్ ప్రాసెస్. చూసారా, నేను హై టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వాటిని మరగబెడుతున్నా. అలా ఎందుకు మన స్పూన్ పెట్టి కలపాలంటే అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి కదలకుండా అలానే పెట్టడం వలన మనకి ఆయిల్లోకి అందులో ఉన్న యాంటీ అనేది దాంట్లో ఆయిల్లోకి అయితే ఫిల్టర్ అవ్వదు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఆయిల్ కలుపుకుంటూ నేను ఆయిల్ కలర్ చేంజ్ అయ్యేది చూస్తున్నా. మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఆయిల్ కలర్ చేంజ్ అయిన దాన్ని బట్టి మనకి ఆయిల్ అనేది రెడీ అయిందనేది తెలుస్తుంది. సో నేను అందుకే మీకు కూడా చూస్తున్నారు కదా, అలానే కలుపుతూనే ఉండాలి. మనం చూపిస్తున్నాను చూసారా, నేను ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాను, ఇందాక హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. చూడండి, అప్పుడప్పుడు మనం కలుపుతూ మనం సిమ్లో పెట్టుకోవాలి. అండ్ లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా మరుగుతుంది చూసారు కదా, చిన్న చిన్న బబ్లింగ్స్ లాగా వస్తున్నాయి కదా, అలా కలుపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ మనకి కుకింగ్ అయితే అయిపోవడానికి దగ్గరికి పడ్డది. చూసారు కదా, కలర్ చూడండి, ఇందాకడికి ఇప్పటికీ కలర్ చేంజ్ ఉంది. అండ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇంకా అది రెడీ అయింది. రెడీ అయినాక వైట్ కలర్ బుర్జు లాగా అయితే వస్తుంది. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూసారు కదా, మేము ఇందాకడికి ఇప్పటికైతే చేంజింగ్ అలా బుర్జులాగా వచ్చినప్పుడు, తెల్ల బుర్జు వచ్చినప్పుడు మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ అయితే మనకి ప్రాసెసింగ్ అయితే అయిపోయింది. అండ్ నేను అది వంపేటప్పుడు మీకు చూపించలేదు. అండ్ ఇంకా నేను అందులోనే వంపుకున్నాను. ఫస్ట్ నేను తీసుకున్న కలర్ అయితే ఒకటి, ఇప్పుడు ఉందో కలర్ ఒకటి. అండ్ నా దగ్గర అయితే సేసా ఆయిల్ బాటిల్ ఉంది, అది హెయిర్కి దువ్వెనలాగా ఉంటుంది అనేసి నేను అందులోనే వేసుకున్నాను. మీకు ఎలా అది హెయిర్కి అప్లై చేసుకోవాలా అనేది నేను చూపిస్తాను చూడండి.
ఇలాంటివి నార్మల్గా బాటిల్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే నా ఛానల్లో వాటికి సంబంధించిన బాటిల్స్ గురించి లింక్ అయితే షేర్ చేస్తాను. చూసారు కదా, ఆ బాటిల్లో వేసుకున్నాక నా హెయిర్ అంతా మీ ముందే చూపించాలని, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. దాన్ని అయితే హెయిర్ మొత్తం తీసేసుకుంటున్నాను. చూడండి అంతా నీట్గా తీసేసుకున్నాక కొద్ది చిక్కులు అలాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే నేను దువ్వెన టైప్లో తీసుకున్నాను కదా, అందువలన చిక్కులు ఏం లేకుండా చూసుకున్నాను. లైట్గా చిక్కులు ఏం లేకుండా అంటే మనం వేళ్ళతోనే తీసుకోవాలి. అండ్ చూసారా, నేను దువ్వెనలాగానే ఇట్లా కిందికి అంటుంటే మన మజిల్కి అనేది ఆయిల్ అనేది పడుతుంది. అలా పడినప్పుడు మనము హెయిర్తో ఇట్లా మొత్తం మసాజ్ లాగా చేయడం వలన మన స్కల్కి మొత్తం మసాజ్ లాగా అయ్యి తిని హెయిర్ మొత్తం గ్రోతింగ్ అనేది ఉంటుంది. సరే 1 or 2 monthsలో నేను ఎలా గ్రోత్ ఉందో చూపిస్తాను.